మీరేంటి ఇలా వచ్చారు? తెలిసిన నుండి కలవడానికి వచ్చాను. సరే సార్, నా క్లాస్ టైం అయింది, ఉంటాను సార్. మంచిది. ఆనంద్, ఒక సాయం కోసం వచ్చాను. మనుషులకు కష్టం వస్తే తట్టుకోలేం మేము, కానీ మొక్కలకి కష్టం వచ్చినా తట్టుకోలేమంటాను. చాలా పెద్ద మనసు నీది. వయసు వచ్చిందేమో నాకు. కష్టంలో ఉన్నవాడు నా దగ్గరకొచ్చి నన్ను కష్టపెట్టడం ఎందుకని రావట్లేదు. గుండెకి బాగా అలవాటైందేమో, అది చూస్తూ తట్టుకోలేకపోతుంది. కానీ నిన్ను చూశాక కొన్నేళ్ల క్రితం మమ్మల్ని చూసుకున్నట్టుంది. జనతా గ్యారేజ్ని నువ్వు నడిపించగలవనిపించింది. నా తరపున కష్టాల్లో ఉన్నోడి కన్నీటి తరపున అడుగుతున్నాను. జనతా గ్యారేజ్తో ఉండి జనం తరపున ఉండగలవా? టైం తీసుకుని ఆలోచించుకో అని టైం కూడా లేదు. జనతా గ్యారేజ్ నీ కోసం ఎదురు చూస్తుంటుంది. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధ్యేయంగా పుట్టారు. ఆపదలోని తూర్పు, అది చాలే వీరికి పిలుపు. దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా, ఎక్కడి కక్కడ తీర్పు, వీరందించే ఆధార్పు. తోడై ఉంటారు తోబుట్టిన బంధంలా, మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా. మేమున్నామంటారు కన్నీళ్ళలో నవ్వులు పూయిస్తూ. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జై హో జనతా.
ఎవరో కావాలని చేసుంటారని ఎవడి మీద పడితే వాడి మీద అనుమాన పడుతూనే ఉంటాను. నీ మీద కూడా. సో నా కంట్లో ఎంత తక్కువ పడితే అంత మంచిది. మూకలకు బ్రతికే హక్కే లేదంట. ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని వేచే వేదనకు జవాబే జనతా. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా.